ప్రేమించే నా యేసయ్యా నీ ప్రేమలోనే నేనుండిపోనే నీ సేవలోనే నన్ను సాగని నీ ధ్యాసలోనే మర్చిపోని నీ వాక్కు నాలో నెరవేరని నీవే ఆనందం తోడుగా నీడుగా నీవే నా దైవం ఎన్నడూ మారని ప్రేమే నా సొంతం నా చేరువే నా స్నేహమే నన్ను ప్రేమించే నా యేసయ్యా నా చేరువే నా స్నేహమే నన్ను ప్రేమించే నా యేసయ్యా నా వేదనందు నా గాయనందు నేను చేరుకున్నా నా యేసయ్యా నీ చరణమందు నీ ధ్యానమందు నేను కోరుకున్నా నీ ప్రేమకే నా వేదనందు నా గాయనందు నేను చేరుకున్నా నా యేసయ్యా నీ చరణమందు నీ ధ్యానమందు నేను కోరుకున్నా నీ ప్రేమకై కరుణించినావు నన్ను పిలిచినావు గమనించినావు గణపరిచినావు నీవే కదేవా నా ఊపిరి నా బలం నీవే రాగలం నాదనం రాగలం నీవే ఆనందం తోడుగా నీడుగా నీవే నా దైవం ఎన్నడూ మారని ప్రేమే నా సొంతం నా చేరువై నా స్నేహమే నన్ను ప్రేమించే నా యేసయ్యా నా చేరువై నా స్నేహమే నన్ను ప్రేమించే నా యేసయ్యా నా జీవితాన ఏ భారమైనా నీ జాలి హృదయం లాలించనే ప్రతికూలమైనా ఏ ప్రళయమైనా ప్రలుతిత్తు నిన్నే నా యేసయ్యా నా జీవితాన ఏ భారమైనా నీ జాలి హృదయం లాలించనే ప్రతికూలమైనా ఏ ప్రళయమైనా ప్రలుతిత్తు నిన్నే నా యేసయ్యా విలువైన ప్రేమ కనుపరిచినావు బలపరిచినావు గెలిపించినావు నీవే కదేవా నా ఊపిరి నా బలం నీవే రాగలం నాదనం నీవే ఆనందం తోడుగా నీడుగా నీవే నా దైవం ఎన్నడూ మారని ప్రేమే నా సొంతం నా చేరువై నా స్నేహమే నన్ను ప్రేమి
నా బలం నా బలం నీవే నా బలం నా ధనం నా గణం నీవే ఆనందం తోడుగా నీడగా నీవే నా దైవం ఎన్నడూ మారని ప్రేమే నా సొంతం నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా. హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, ప్రభు అయిన యేసు నామం పేరట మీ అందరికీ కూడా వందనాలు. ఈ పునరుత్థాన దినమందు దేవుని గణపరచడానికి, ఆరాధించడానికి ప్రభు మనకిచ్చిన సమయాన్ని బట్టి రెండు చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుంచి మన ధ్యానం నిమిత్తం రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. చూడండి. రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనం. అయినను మీ దుర్మార్గములను విడిచిపెట్టి నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్టు నా సేవకులకు ప్రవక్తల ద్వారా మీకు అప్పగించినట్టు ధర్మశాస్త్రమును బట్టి నా ఆజ్ఞలను కట్టడలను ఆచరించుడని సెలవిచ్చి ప్రవక్తలందరి ద్వారాను దీర్ఘదర్శుల ద్వారాను యెహోవా ఇశ్రాయేలు వారికి యూదా వారికి సాక్ష్యము పలికించినను వారు వినని వారై తమ దేవుడని యెహోవా దృష్టికి విశ్వాసఘాతకులైన తమ పితరులు ముష్కరులైనట్లు తామును ముష్కరులైనవి. మనం ఈరోజు ధ్యానం చేయబోయే ప్రసంగ అంశం ఏమిటి అంటే, మనము విడిచిపెట్టవలసినవి. చెప్పండి, మనం విడిచిపెట్టవలసినవి ఏవి? మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. అందులో కొన్ని పనులు చేయకూడనివి, కొన్ని పనులు చేయవలసినవి. ఈ చెయ్యకూడని పనులు విడిచిపెట్టేయాలి. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా అంతే. తగని పనులు విడిచిపెట్టేయాలి. ఏదైతే చేయకూడదో ఆ చేయకూడని పనులు విడిచిపెట్టేయాలి. దేవుడు మనుషులతో మాట్లాడుతూ ఏమేమి విడిచిపెట్టమని తన లేఖనాలలో చెప్పాడో ఈరోజు ధ్యానం చేద్దాం. మొట్టమొదటి మాట ఈ రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనంలో, మీ దుర్మార్గములను విడిచిపెట్టి. చెప్పండి, ఏం విడిచిపెట్టాలి? దుర్మార్గాలను విడిచిపెట్టాలి. అంటే మన చెడుతనాన్ని, మన దుష్టత్వాన్ని, మన పాపాలను విడిచిపెట్టాలి. ఎందుకు ఈ దుర్మార్గాలను, దుష్టత్వాలను విడిచిపెట్టమంటున్నాడంటే అది పాపం. ఆ పాపం దేవునికి నచ్చదు. ఆ పాపం మనిషికి నాశనాన్ని తెస్తుంది. ఆ పాపం మనిషిని నరకానికి తీసుకువెళ్ళిపోతుంది. ఆ పాపం మనిషికి కీడుగా మారుతుంది. అందుకే దేవుడు మనుషులను దుర్మార్గాలను విడిచిపెట్టమని కోరుతున్నాడు. ప్రసంగి గ్రంథంలో 8వ అధ్యాయం 11వ వచనం చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవుట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు. దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట నరులు చూచి మరి ఎక్కువగా దుష్క్రియలు చేస్తారు. ప్రసంగి గ్రంథం రాసిన సొలొమోను అనుభవపూర్వకంగా వ్రాస్తున్న మాట. ఒకసారి మనిషి చెడ్డ పని చేసినప్పుడు
ఆ చెడ్డ పనికి వెంటనే శిక్ష పడకపోతే ఆ వ్యక్తి ఇంకా పర్వాలేదు, మనం ఇంకా చెడ్డ పనులు చేయొచ్చు అనుకుంటూ మరి ఎక్కువగా దుష్క్రియలు చేస్తాడట. మానవ నైజం ఇది. అతని స్వభావం ఏమిటి అంటే పాపయుక్తమైనది. అతడు భ్రష్ట స్వభావంతో పుడుతున్నాడు. పుట్టుకతోనే వాళ్ళు అబద్ధాలు ఆడుతూ త్రోవ తప్పిపోతారని దేవుడి వాక్యంలో మనం చదువుకుంటాం. ఎందుకని అంటే వాళ్ళు పుట్టడమే భ్రష్ట స్వభావంతో పుడుతున్నారు. వాడు పెరిగే కొలది ఆ భ్రష్ట స్వభావం ఇంకా పెరిగి చేతలలో కనబడుతుంది. అదే దుర్మార్గపు పనులు. ఆ దుర్మార్గాన్ని వాళ్ళు మానకుండా చేయటానికి కారణం ఏమిటి? వాళ్ళు దుష్క్రియలు చేసినప్పుడు వెంటనే శిక్ష కలగకపోవడం చూసి వారు మరింతగా దుష్క్రియలు చేస్తారు అని. అందుకే దేవుడు కొన్నిసార్లు బైబిల్లో పాపం చేసిన వారికి కఠినమైన శిక్షలు విధించాడు. ఎందుకంటే ఆ శిక్ష లేకపోతే వారికి భయం అనేది ఉండదు. భయం అనేది లేకపోతే దుర్మార్గత విడిచిపెట్టరు. అందుకే దేవుడు ఇక్కడ మానవులను దేవుడు కోరుతూ అంటున్నాడు, దుష్క్రియలు దుర్మార్గాలను మీరు విడిచిపెట్టండి అని. మీ దుర్మార్గాలు, మీ దుష్టక్రియలు, మీ పాపపు క్రియలు, మీ చెడు క్రియలు విడిచిపెట్టండి. ఆయన ప్రార్థన చేయమన్నప్పుడు కూడా 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం, 2వ కొరింథీయులకు రాసిన గ్రంథం కాదు, సారీ 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం చదువుకుంటే, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గాలను విడిచిన ఎడల అని అంటున్నాడు. చూడండి, ప్రార్థన చేసేటప్పుడు ఒకరు దేవునికి ప్రార్థన చేయాలి అంటే మొదట తాము తగ్గించుకోవాలి, దేవుని వెదకాలి, ప్రార్థన చేయాలి, తమ చెడు మార్గాలను విసర్జించాలి. అప్పుడు ఆకాశం నుండి దేవుడు వారి ప్రార్థనను విని వారి పాపములు క్షమించి వారి దేశాన్ని స్వస్థపరుస్తాను అన్నాడు దేవుడు. ప్రార్థనలో పాపం ఒప్పుకుని ప్రార్థన చేయమంటున్నాడు దేవుడు. తగ్గింపు ఎందుకు అంటే, తగ్గింపు లేని వాళ్ళు పాపాన్ని ఒప్పుకోలేరు. తగ్గింపు లేని వారి హృదయంలో గర్వం ఉంటుంది. రాత్రే మనం వాక్యములో ధ్యానం చేశాం. గర్విష్ఠులైన ప్రజలందరూ దైవజనుడైన ఇర్మియా చెప్పిన మాట వినటానికి ఇష్టపడలేదు. ఎందుకంటే వారి గర్వం దేవుడి మీద నమ్మకం ఉంచడానికి ఇష్టపడదు. వారి గర్వం దేవుని ఎదుట వారి పాపాలను ఒప్పుకోవటానికి ఇష్టపడదు. అందుకే ప్రార్థన చేసినప్పుడు ఒక వ్యక్తి దేవుని దగ్గర మోకరించినప్పుడు వెంటనే తగ్గించుకోవడం నేర్చుకోమని మొట్టమొదటిగా చెప్తున్నాడు. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని నన్ను వెదకి ప్రార్థన చేసి తమ చెడు మార్గాలను విసర్జించిన ఎడల అని అంటున్నాడు. ఎందుకని అంటే ప్రార్థనలో పాపం అనేది అడ్డుగా ఉంటుంది. దేవునికి దగ్గరకు ప్రార్థన వెళ్లకుండా అడ్డుపడుతుంది పాపం. ఇది యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1-2 వచనాల్లో చదువుకుంటాం. మీకు మీ దేవునికి మీ పాపాలు, మీ దోషాలు అడ్డుగోడగా ఉంచాయి. అందుకే దేవుడు ఇక్కడ దుర్మార్గాలను విడిచిపెట్టమంటున్నాడు. దుర్మార్గములను విడిచిపెట్టాలి. ఇంకొక రెఫరెన్స్ ఏమిటి అంటే, ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం చూడండి. 3:18 యెహెజ్కేలు. అవశ్యముగా నీవు మరణమవుదు అని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞ ఇయ్యగా నీవు అతనిని హెచ్చరించి విడిచిపెట్టవలెనని వారికి హెచ్చరిక చేయకయు ఉండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమునకై మరణము నొందును, కానీ అతని రక్తమునకు ఉత్తరవాదిగా నీవు ఉందువు. ఒక వ్యక్తి దుష్టక్రియలతో బ్రతుకుతున్నప్పుడు, దుష్టుడుగా బ్రతుకుతున్నప్పుడు అతడు మార్పు చెందాలని హెచ్చరించమంటున్నాడు దేవుడు. అతడు మరణం అంటే మార్పు చెందకపోతే మరణం పొందుతాడన్న హెచ్చరిక అతనికి గనక లేకపోతే అతడు తన దుష్టక్రియలకు తప్పనిసరిగా అతడు మరణిస్తాడు కానీ అతని ప్రాణానికి నీవు ఉత్తరవాదివి అని అంటున్నాడు దేవుడు అక్కడ.
అందుకే దుష్టుని చూచి నీ దుర్మార్గాలను విడిచిపెట్టు, నీ పాపాన్ని విడిచిపెట్టు అని ఖండించమని దేవుడు ఇక్కడ కోరుతున్నాడు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 35వ వచనం చూడండి ఒకసారి. నెహెమ్యా గ్రంథం 9:35. త్వరగా తీయాలి చదివేవాడు. నెహెమ్యా 9:35. వారు తమ రాజ్య పరిపాలన కాలమందు నీవు తమ ఎడల చూపించిన గొప్ప ఉపకారములను తలంచక నీవు వారికి ఇచ్చిన విస్తారము ఫలవంతమైన భూమిని అనుభవించి ఉండియు నిన్ను సేవింపకపోయిరి. తమ చెడు నడతల నుండి విడిచి తమ చెడు నడతలు విడిచి మారు మనసు పొందరైరి. ఇశ్రాయేలు ప్రజలను గురించి నెహెమ్యా 9వ అధ్యాయంలో వేడుకుంటూ దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. నీవు వారు ఎదుట చేసిన ఉపకారములను వారు మరిచిపోయారు, జ్ఞాపకం చేసుకోలేదు. వారికి నీవు అనుగ్రహించిన భూములను వారు అనుభవించి కూడా వారు నీకు లోబడలేదు. వారు తమ చెడుతనములను విడిచి మారు మనసు పొందరైరి అని అంటున్నాడు. చూడండి, అంటే వీళ్ళు దేవుడు ఉపకారాలు చేసినప్పుడు పొందారు, కానీ మరిచిపోయారు. దేవుడు దేశంలోని భూములను ఇస్తే భూముల పంటను అనుభవించారు, కానీ దేవుని కార్యాలను మరిచిపోయారు. దేవునికి కృతజ్ఞత కలిగి ఉండలేదు. దేవుని ఎదుట పరిశుద్ధంగా బ్రతకడానికి సిద్ధపడలేదు. అవన్నీ అనుభవించి కూడా తమ చెడుతనాన్ని విడిచిపెట్టి మారు మనసు పొందడానికి ఇష్టపడకపోయిరి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. చూడండి, సామెతల గ్రంథం 16:17. చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గం. చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గం. ఒక వ్యక్తి యథార్థంగా బ్రతుకుతున్నాడు అనటానికి గుర్తు ఏమిటి అంటే అతడు చెడుతనాన్ని విడిచిపెట్టేస్తాడు. ప్రతి విధమైన చెడుతనమును విడిచిపెట్టేస్తాడు. కొంత చెడు కొంత మంచిగా ప్రవర్తించే వ్యక్తి యథార్థవంతుడు కాడు. చెడుతనమును విడిచి ప్రవర్తించుటయే యథార్థవంతులకు రాజమార్గం. దేవుడు యథార్థవంతులుగా ఉండమని మనలను కోరుతున్నాడు. నీవు దేవుని దృష్టికి యథార్థవంతుడుగా బ్రతకాలి అంటే నీవు చెడుతనాన్ని విడిచి బ్రతకాలి. అది సామెతల గ్రంథంలో మనం చదువుతున్నాం. 28వ అధ్యాయం, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం చూడండి. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు గాని వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరము పొందును. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు. ఎందులో చూసినా విడిచిపెట్టమనే ఆజ్ఞ, విడిచిపెట్టమనే హెచ్చరికే మనం చదువుతున్నాం. చెడుతనాన్ని విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి, దుర్మార్గాన్ని విడిచిపెట్టాలి, పాపాన్ని మనం మానివేయాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 18:11. కాబట్టి నీవు వెళ్ళి యూదా వారితోను యెరూషలేము నివాసులతోను ఎట్లను యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా నీ మీదికి తెచ్చుటకై నేను కీడును రప్పించుచున్నాను, నీకు విరోధముగా మీరందరూ మీ దుష్ట మార్గములను విడిచి మీ మార్గములను మీ క్రియలను చక్కపరుచుకునుడి. చూడండి, మీ దుష్టక్రియలను మాని మీ మార్గాలను మీ క్రియలను చక్కపరుచుకోండి అని దేవుడు ఇర్మియా ద్వారా ఇశ్రాయేలు ప్రజలను ఎంత హెచ్చరించినా వారు ఆయన మాటకు చెవియొక్కలేదు. ఆ దేశం మీదకి కల్దీ రాజును రప్పిస్తాను, మీరు గనక మారు మనసు పొందితే మీ దేశం మీకే ఉంటుంది, ఆ రాజును ఆపేస్తాను, నేను మిమ్మల్ని కాపాడుతాను అని దేవుడు ఎంత హెచ్చరిక చేసినా మీ దుష్క్రియలు మాని మీ క్రియలను మీరు చక్కపరుచుకోండి అని దేవుడు అందులో హెచ్చరించినప్పటికీ కూడా వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజీ పడకుండా దేవుని సన్నిధిలో వారు భయము భక్తితో జీవించడానికి బదులు భయము లేని జీవితాన్ని జీవించారు. దేవుడు ఇర్మియా ద్వారా పదే ఇర్మియా గ్రంథం మనం ప్రతి అధ్యాయం ధ్యానం చేస్తున్నాం కదా, బుధవారం శనివారం.
ధ్యానం చేస్తున్నప్పుడు అందులో ఏం కనబడుతుంది? దైవజనుడు ప్రతిసారి ప్రకటించడం, ప్రజలు ప్రతిసారి వ్యతిరేకించడం, దేవుడు హెచ్చరించడం, గందలకన్య తన ప్రవక్తలను పంపించి మాట్లాడడం, వాళ్ళందరూ కూడా దేవుని మాటలకు నిర్లక్ష్యం చూపడం. ఇదే ఇర్మియా గ్రంథం అంతా కనబడుతుంది. ఎక్కడ వారు దేవునికి లోబడినట్లు, దేవుని మాటలకు భయపడినట్లు, చెడుతనాన్ని విసర్జించినట్లుగా మనం చూడము. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 31వ వచనం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 31వ వచనం. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటినీ గూర్చి విడిచి, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. చూడండి, నూతన హృదయము నూతన బుద్ధి తెచ్చుకోవాలి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటినీ విడిచి నూతన హృదయము నూతన బుద్ధి తెచ్చుకోండి. ఎందుకని అక్రమ క్రియలు చేస్తున్నారంటే హృదయం చెడిపోయింది, బుద్ధి లేదు. ఈ బుద్ధిహీనంతో హృదయం చెడిపోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా అక్రమ క్రియలు చేస్తుంటే ఇప్పుడు అంటున్నాడు, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటినీ విడిచి మీరు నూతన హృదయాన్ని నూతన బుద్ధిని తెచ్చుకోండి అని అంటున్నాడు. చూడండి, యెహెజ్కేలు గ్రంథమే 33వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 33:19. మరియు దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచి నీతి న్యాయములు అనుసరించిన ఎడల వాటిని బట్టి అతడు బ్రతుకును. దుర్మార్గమును విడిచి నీతిని అనుసరించిన ఎడల వాటిని బట్టి అతడు బ్రతుకును, లేదంటే ఆ పాపములను బట్టి అతడు చచ్చును అని యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు ఎంతో ఘంటాబద్ధంగా మాట్లాడుతున్నాడు. దుర్మార్గుడు తమ దుర్మార్గమును మానివేయుట దేవునికి సంతోషం. దుర్మార్గుడు దుర్మార్గములో చచ్చిపోవటం నాకు సంతోషం కాదు, అతడు దుర్మార్గమును మానుటయే నాకు సంతోషమని యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు మాట్లాడాడు. ఇక్కడ అంటాడు, దుర్మార్గుడు తన దుర్మార్గాలను మాని నీతి మార్గమును అనుసరించి నడిచిన ఎడల అతడు దానిని బట్టి చక్కగా బ్రతుకుతాడు, లేదు అంటే అతనికి మరణమే తథ్యము. కాబట్టి దుర్మార్గుడు తమ దుర్మార్గాలను విడిచి నీతిని అనుసరించి జీవించాలి అని దేవుని వాక్యం చెబుతుంది. ఇప్పుడు దాకా దుర్మార్గాలను మీరు విడిచిపెట్టండి, దుష్టత్వాన్ని విడిచిపెట్టండి, చెడుతనాన్ని పాపాన్ని విడిచిపెట్టండి అన్న హెచ్చరికలే మనం విన్నాం. ఇంకొక రెఫరెన్స్ యోనా గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. చూడండి, యోనా గ్రంథం 3:9. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయి బలత్కారములను మానివేయవలెను. తరువాత మనుషులేమి పశువులేమి సమస్తము గోనె పట్ట కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకంగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. ఈ నీనివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేను. యోనా గ్రంథం మనందరికీ తెలిసిందే. నీనివే పట్టణానికి దేవుని చేత నడిపించబడి ఒక దిన ప్రయాణం అంత దూరం, 40 రోజుల్లో దేనికి దుర్గత రాబోతుంది, మీరు మీ పాపాలను విడిచిపెట్టండి అని అతడు ప్రకటన చేసిన తరువాత ఆ ప్రకటన విన్నటువంటి రాజుగారు గోనె పట్ట కట్టుకుని అతడు ప్రజలందరికీ ప్రకటన చేయించాడు, మీరు మీ దుర్మార్గాలను మీ చెడు నడతలను మానాలి, గోనె పట్ట కట్టుకొనాలి, సమస్తము అందరూ కూడా అవిధేయతలను విడిచిపెట్టాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి అని అతడు ప్రకటన చేయగా నీనివే పట్టణ ప్రజలందరూ తమ గోనె పట్టలు కట్టుకుని పాపములను ఒప్పుకుంటూ దేవుని దగ్గర తమను తాము తగ్గించుకుని పాపాలు ఒప్పుకుని పాపములను విడిచిపెట్టారట. తమ చెడు నడతలను మానుకొనగా దేవుడు దానిని చూచెను. అప్పుడు వారికి కలుగు చేస్తానన్న కీడు చేయటంలో ఆయన పశ్చాత్తాపపడి చేస్తానన్న కీడు చేయకుండా మానుకొనెను అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. ఇందాడేం చదువుకున్నాం? దుర్మార్గుడు తన దుర్మార్గాన్ని విడిచిపెట్టి నీతిని అనుసరించిన అతడు బ్రతుకును అని దేవుని వాక్యం చెబుతుంది కదా. ఇప్పుడు వీళ్ళు దుర్గతి వచ్చి చచ్చిపోవలసిన సందర్భంలో తమ చెడు నడతను మాని
నీతిని అనుసరించి నడవటానికి వాళ్ళు సిద్ధపడడం దేవుడు చూచి వారందరి మీదకి కీడు రప్పించడం మానేసి వారందరినీ బ్రతికించాడు దేవుడు. కాబట్టి దుర్మార్గములను మానాలి అని చెప్పినటువంటి నీనివే పట్టణ వాసులు ఆ ప్రకటన విని వారి దుర్మార్గాలను చెడు నడతలను మానుకున్నారు. మనం కూడా దేవుని వాక్యం వింటున్న ప్రతిసారి మనలో ఉన్న దుర్మార్గాన్ని, మనలో ఉన్న దుష్టత్వాన్ని, మనలో ఉన్న చెడుతనాన్ని, మనలో ఉన్న పాపాన్ని మొత్తం విడిచిపెట్టేయాలి. దేవుని పాదాల దగ్గర వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేస్తే మనం కనికరం పొందుతాము అని దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా చెబుతుంది. కాబట్టి మనం మానవలసినవి, మనం విడిచిపెట్టవలసినవి మొట్టమొదటిది మన దుర్మార్గములను విడిచిపెట్టాలి. చెప్పండి, ఏం విడిచిపెట్టాలి అంటే మన పాపములను విడిచిపెట్టాలి. రెండవది చూద్దాం, చూడండి. రెండవది కీర్తన గ్రంథం 37వ కీర్తన 8వ చరణం చూద్దాం, చూడండి. 38:7 కోపం మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకుము, అది కీడుకే కారణం. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము. చెప్పండి, ఏం విడిచిపెట్టాలంట? కోపము ఎక్కువైపోతే అది ఆగ్రహంగా మారుతుంది. కోపం అమితంగా మారిపోతే అది ఆగ్రహంగా మారుతుంది. అందుకే కోపం మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కోపం లేని మనుషులు, ఆగ్రహం లేని మనుషులు అంటూ ఈ భూమి మీద ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో కోపం అనేది వస్తుంది. కానీ దేవుని వాక్యం చెప్పే సత్యం ఏమిటి అంటే, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలు చదవండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలు. యాకోబు పత్రిక 1:19-20. నా ప్రియ సహోదరులారా, మీరు సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడును వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. తర్వాత వచ్చిన చదువమ్మ. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు, కోపించుటకు నిదానించువాడుగా ఉండవలెను అని తన పత్రికలో యాకోబు విశ్వాసులను హెచ్చరిస్తున్నాడు. ఎందుకని కోపించుటకు నిదానించాలి అంటే, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నిర్నిమిత్తముగా నువ్వు చూపించే కోపము ద్వారా దేవుని నీతి జరగదు. నిర్నిమిత్తముగా కారణం లేకుండా నువ్వు చూపించే ఆ కోపము ద్వారా పాపమే జరుగుతుంది, చెడుతనమే జరుగుతుంది. కాబట్టి నీవు ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు కోపం ప్రదర్శించడం మానేసి, అందుకే కోపించుటకు నిదానించాలి, కోపం చూపించాలి. అది చెడుతనము జరిగేటప్పుడు, జరగకూడని పనులు జరిగేటప్పుడు వాటి విషయంలో కోపం చూపాలి. కానీ ఎక్కడ పడితే అక్కడ, ఎవరి మీద పడితే వాళ్ళ మీద. కొన్నిసార్లు మనం ఒకరి మీద చూపవలసిన కోపం ఇంకొకరి మీద చూపుతూ ఉంటాం. ఆఫీసులో చూపించవలసిన కోపాన్ని ఇంటికి వచ్చి భార్య మీద చూపిస్తూ ఉంటారు కొంతమంది. భార్య మీద చూపించవలసిన కోపాన్ని పిల్లల మీద చూపిస్తూ ఉంటారు ఇంకొంతమంది. ఇలా కోపం ఒకరి నుంచి ఒకరి మీదకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. దాని క్రియలు ఎంతో విపరీతంగా ఉంటాయి. ఆ క్రియలను బట్టి, ఆ కోపాన్ని బట్టి విపరీతంగా బూతులు తిట్టడం, ఆ కోపాన్ని బట్టి కొట్టడం, ఆ కోపాన్ని బట్టి దండించడం, ఎన్నో పనులు చేస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా మనము చేయకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే కోపము చూపుటకు నిదానించువాడుగా ఉండాలి. కోపము కనుక కోపంగా అది తగ్గిపోకపోతే అది ఆగ్రహంగా మారుతుంది. అప్పుడు ఆగ్రహం చేత మనిషిని కొట్టడము లేకపోతే చంపడము ఏదో ఒకటి చేస్తాం. ఆగ్రహం అంటే అదుపులో లేని కోపం. అందుచేత దానిని విడిచిపెట్టేయాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఇక్కడ. ఎందుకంటే దేవుడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చదివితేనండి, కోపానికి మూల భాషలో 2 పదాలు వాడాడు యేసు ప్రభు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో వాడతాడయ్యి. వాటికి, ఆ కోపానికి వాడిన 2 పదాలు, ఒకటి అర్గే, 2 తూమాస్. చెప్పండి, ఒకటి అర్గే, 2 తూమాస్. గ్రీకు పదాలు ఇవి. అర్గే అనే దానికి అర్థం ఏమిటి అంటే, ఒక వ్యక్తి గడ్డి పరకలతో, కొబ్బరాకులతో మంట వేశాడు అనుకోండి, అది గబాలను ఒకేసారి
ఉవ్వెత్తున ఎగసిన కెరటంలాగా పెద్ద మంటలాగా వచ్చేసి ఒక క్షణంలో తగ్గిపోతుంది. మనిషి కోపం చెడుతనం మీద చూపినప్పుడు అలా వెంటనే కోపం చూపించి ఇక కోపం పోవాలి. ఆ చెడుతనం మీద కోపం చూపించి ఆ కోపం పోవాలి. ఇక ఈ వ్యక్తి ఆ చెడుతనం చేశాడు కాబట్టి అంటూ ప్రతిసారి అదే కోపంతో మనం ప్రవర్తించకూడదు. ఎవరైనా తప్పు చేసినప్పుడు వారిని గద్దించడానికి ఒక్క నిమిషం కోపం చూపించాలి. తరువాత వారితో సమాధాన పడిపోవాలి. వారి మీద కక్ష పగ పెంచుకోకూడదు. కోపం వారి మీద పెరగకూడదు. తూమాస్ అనే దానికి అర్థం ఏమిటి అంటే ఆ మంట పుల్ల పెడుతూ ఉంటే కట్టె వేస్తూ ఉంటే అది ఎంత విపరీతంగా పెరిగిపోతుందో వీరి కోపం అలా తరగకుండా పెరిగిపోతుందన్నమాట. అందుకే దేవుడు అక్కడ కోపము గురించి మాట్లాడినప్పుడు అర్గే అనే పదాన్ని వాడి ఆ కోపాన్ని మీరు చూపాలి కానీ తూమాస్ లాంటి కోపాన్ని చూపించొద్దని అన్నాడు. అంటే మీ కోపం మనం ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం చూడండి ఒకసారి. మన కోపం గురించి అక్కడ పౌలు చెబుతున్నాడు. కోపపడుడి కానీ పాపం చేయకుడి. సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. సూర్యుడు ఉదయించినప్పుడు మీ కోపం మీలో బయలుదేరితే సూర్యుడు అస్తమించేటప్పటికి మీలో కోపం ఉండకూడదు ఇక. అందుకే కోపపడుడి కానీ పాపం చేయకుడి. మొదటిసారి కోపం చూపినప్పుడు దండిస్తామంతే. ఆ కోపం బాగా పెరిగిపోయినప్పుడు ఆగ్రహంగా మారినప్పుడు పొట్టను కూడా కొడతాం, చంపను కూడా చంపుతాం. అందుకే మీరు కోపపడుడి కానీ పాపం చేయకుడి. వారు తప్పు నుంచి తప్పుకొనున్నట్లుగా వారి మీద కోపం చూపండి. అంతేగాని వారి మీద పగ, ద్వేషం, అసూయ పెరిగిపోయినట్లుగా ఆగ్రహం తెచ్చుకోవద్దు మీరు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి అంటే దేవుని యొక్క వాక్యం చెప్పినట్లుగా మనము దేవునికి లోబడాలి. మనము కోపాన్ని అణుచుకోవాలి. దేవుడు చెప్తాడు, మీ మీద నా కోపం నిమిషం మాత్రమే, నా దయ ఆయుష్కాలం అంతా. దేవుని కోపం మన మీద ఎంతసేపు అంట? నిమిషం మాత్రమే. కానీ దయ ఆయుష్కాలం అంతా. ఆయన పలుమార్లు కోపము నడుచుకుని దేవుడు అని కీర్తనల భాగంలో మనం చదువుతాం. అందుకే మనం ఇంకా నశింపక ఉన్నవారు. ఆయన ఉన్న కోపం అంతా మన మీద చూపిస్తే ఎప్పుడూ నశించిపోయేవాళ్ళు. ఆయనకి కోపం ఉంది. ఈ లోకంలో యేసు ప్రభు బ్రతికినప్పుడు అన్నాడు, నేను దీన మనసు గలవాడును సాత్వికుడను అని. దీన మనసు గలవారికి సాత్వికులకు కూడా కోపం ఉంటుందా అంటే ఉంటుంది. యేసు ప్రభువుకి ఎప్పుడు కోపం వచ్చింది అంటే దేవాలయాన్ని దొంగల గుహగా ఈ మత నాయకులంతా మార్చివేసిన సందర్భంలో ఆయనకి కోపం వచ్చింది. అంతే తప్ప ఒట్టి సందర్భాలలో ఎప్పుడు పడితే అప్పుడు ఆయన కోపపడినట్లు మనం బైబిల్లో చూడం. పరిసయ్యులను చూసినప్పుడు, వారి బోధను చూసినప్పుడు, వారి ప్రవర్తనను చూసినప్పుడు కోపపడ్డాడు తప్ప, దేవాలయంలో వారు దేవాలయాన్ని దొంగల గుహగా మార్చినప్పుడు కోపపడ్డాడు తప్ప ఎప్పుడు పడితే అప్పుడు యేసు ప్రభు తన కోపాన్ని చూపించలేదు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. కొలసీ పత్రిక 3:8. కొలసీ 3:8. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను అన్నిటినీ విసర్జించుడి. చూడండి, కోపము, ఆగ్రహము వీటన్నింటినీ మీరు విసర్జించండి. విసర్జించడం అంటే బుద్ధిగా విడిచిపెట్టడం. చెప్పండి, విసర్జించడం అంటే బుద్ధిగా విడిచిపెట్టడం. కాబట్టి జాగ్రత్తగా వినండి. నిర్నిమిత్తముగా, కారణం లేకుండా ఎవరి మీద మనం కోపపడకూడదు. మనం పని ఒత్తిడిలో ఉన్నప్పటికీ కూడా, మనం ఎంత నలిగిపోయినప్పటికీ కూడా, ఎంత అలసిపోయినప్పటికీ కూడా కారణం లేకుండా ఇతరుల మీద ఎప్పుడూ కోపపడకూడదు. పైగా ఇక్కడ ఏంటంటే ఆగ్రహం విడిచిపెట్టమన్నాడు. ఆగ్రహం అంటే కంట్రోల్లో లేని కోపం. మన కోపం మన కంట్రోల్లో ఉండాలి తప్ప మన కంట్రోల్ తప్పకూడదు. మన అధీనంలో, మన స్వాధీనంలో ఉండాలి తప్ప మన యొక్క అధీనాన్ని, స్వాధీనాన్ని దాటిపోకూడదు అది.
కాబట్టి జాగ్రత్తగా వినండి. మనము ఎవరు పడితే వాళ్ళ మీద ఎలా పడితే అలా ఇష్టం వచ్చినట్లుగా కోపం చూపుతూ ఆగ్రహం చూపితే ఆగ్రహం అనేది మనిషి మీద పగను పుట్టిస్తుంది. పగ మనిషిని చంపేలా ప్రేరేపిస్తుంది. అందుకే ఆగ్రహమును విడిచిపెట్టుము, కోపము మానుము, ఆగ్రహమును విడిచిపెట్టుము అని దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా సెలవిస్తుంది. కోపపడుటకు నిదానించువారుగా ఉండాలి. కోపం కనుక మీకు కలిగిందంటే సూర్యుడు అస్తమించేటప్పటికి మీలో కోపం ఇక ఉండకూడదు. ఇది భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులు పిల్లల మధ్య, సహోదరుల మధ్య, సమాజంలో ఉన్నవారి మధ్య, సంఘములో ఉన్నవారి మధ్య మనం పాటించవలసినటువంటి సూత్రాలు ఇవి. సూర్యోదయం కలిగినప్పుడు ఒకవేళ కోపపడితే సూర్యాస్తమయం అయ్యేటప్పటికి నీలో ఆ కోపం నిలిచి ఉండకూడదు. ఆ కోపం నీలో రన్ అవుతుంది అంటే నీ హృదయంలో పాపం బయలుదేరుతుందని అర్థం. అందుకే భక్తుడు చెప్పాడు, కోపపడుడి కానీ పాపం మాత్రం చేయకండి. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, కోపం మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము. ఒకటి మన దుర్మార్గములను విడిచిపెట్టాలి, రెండవది మన ఆగ్రహమును విడిచిపెట్టాలి. మూడవది చూద్దాం, చూడండి. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి ఇశ్రాయేలీయులకు నీవు ఈ మాట చెప్పుము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ విగ్రహములను విడిచిపెట్టి మీరు చేయు హేయ కృత్యములన్నిటినీ మాని మనసు త్రిప్పుకొనుడి. చెప్పండి, దేనిని విడిచిపెట్టాలట? విగ్రహములను విడిచిపెట్టాలి. చెప్పండి, ఏం విడిచిపెట్టాలి? దేవుడని యెహోవా నిర్గమాకాండం 20వ అధ్యాయం 3-4 వచనాలు చదువుకుంటే, మీ దేవుడునైనా నేను కాక వేరొక దేవుడు నీకు ఉండకూడదు, చూడండి, ఇక్కడ మనం చదివింది నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, పైన ఆకాశమందు కానీ క్రింద భూమి యందు కానీ భూమి కింద నీళ్ళ యందు కానీ దేని రూపమును మీరు చేసుకోకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజించకూడదు అని దేవుడు తన వాక్యములో ఎంతో చక్కగా చెప్పుకొచ్చాడు. చెప్పుకొచ్చినప్పుడు మనం ఏం చెయ్యాలి చెప్పండి? దేవుడు చెప్పినప్పుడు ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన రూపాన్ని ఎవరికి దేనికి మనం ఆపాదించకూడదు. మనం రోమాపత్రిక 1వ అధ్యాయం చూడండి. రోమాపత్రిక 1వ అధ్యాయం 23వ వచనములో, వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. దేవుని ఆత్మస్వరూపుడైన దేవుని రూపమును వీళ్ళు ఎలా మార్చారో, క్షయమైపోయే మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపాలుగా మార్చేశారు. అంటే ఈ మనుషుల స్వరూపాలను, ఈ మనుషుల రూపాలను ప్రతిమలుగా, చతుష్పాద జంతువుల రూపాలను ప్రతిమలుగా, పురుగుల యొక్క రూపాలను ప్రతిమలుగా, పక్షుల యొక్క రూపాలను ప్రతిమలుగా వీళ్ళు తయారు చేసి దేవుడి స్థానంలో పెట్టారు. నిర్గమాకాండం 32వ అధ్యాయంలో అహరోనుతో వీళ్ళు అంటారు, మోషే అనేవాడు 40 రోజులు అయిపోయింది, వెళ్ళిపోయి ఏమైపోయాడో మాకు తెలియదు, మమ్మల్ని నడపడానికి మా ముందు ఒక దేవతను తయారు చేయమంటే అతడు మీ ముక్కులు చెవులను ఉన్న బంగారం అంతా ఇవ్వమంటాడు. వాళ్ళందరూ ఇస్తే దానితో ఒక దూడ బొమ్మను తయారు చేస్తాడు. ఆ దూడ బొమ్మను మీరు నిలబెట్టి అంటాడు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తులో నుంచి నిన్ను బయటికి రప్పించిన నీ దేవుడు ఇదే అని అంటాడు అతను. అప్పుడు వాళ్ళందరూ గురుడితనంతో నిజంగా మమ్మల్ని విడిపించిన దేవుడు నీవేనన్నట్లు దానిని పూజిస్తూ, దానికి నమస్కారం చేస్తూ, దాని ఎదుట మొక్కుతూ, తాగి తందనాలాడి డ్యాన్సులు వేస్తూ ఇష్టం వచ్చినట్లుగా వాడు దేవునికి కోపాన్ని రప్పించినట్లు మనం అక్కడ చదువుకుంటాం. దేవుడు భరించలేనిది ఏమిటి అంటే విగ్రహారాధన. చెప్పండి, దేవుడు భరించలేనిది ఏంటి? విగ్రహారాధన.
అంటే నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు అని అన్నాడు. ఈ సాక్షులుగా ఉండవలసిన వాడు నువ్వు కాదయ్యా దేవుడు, ఇది దేవుడు, వీళ్ళు దేవుడు, వాళ్ళు దేవుడు అని అంటూ దేవుడు చేసిన సృష్టమును వాళ్ళు పూజించడం మొదలు పెట్టారు. ప్రతిమలుగా తయారు చేసుకుని పూజించడం మొదలు పెడితే దేవుడు చెప్తున్నాడు, విగ్రహములను విడిచిపెట్టండి, ఈ హేయమైన కార్యాలన్నింటినీ మీరు విడిచిపెట్టండి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇర్మియా గ్రంథం 44వ అధ్యాయం 3-4 వచనాలు చూడండి. ఇర్మియా 44:3-4. మీరైనను మీ పితరులైనను ఎరుగని అన్య దేవతలను అనుసరించుచు పూజించుచు వానికి ధూపం వేయించు వచ్చుట వలన వాని నేడు నివాసులు నేడు నివాసులు లేకుండా అవి పాడుపడి ఉన్నవి కదా. మరియు నేను పెందలకడనే లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ ఎద్దకు పంపుచు నాకు అసహ్యమైన ఈ హేయ కార్యమును మీరు చేయకుండుడి అని నేను చెప్పుచూ వచ్చింది గాని వారు ఆలకింపకపోయి. నాకు అసహ్యమైన ఈ హేయ కార్యము ఏమిటి అంటే 3వ వచనంలో మీ పితరులైన ఎరుగని అన్య దేవతలను అనుసరించుచు పూజించుచు వాటికి ధూపం వేయించు వచ్చుట వలన అని దేవుని వాక్యం చెప్తుంది. వాటిని పూజించుచు వాటిని అనుసరించుచు వాటికి ధూపం వేయించు వచ్చుట వలన ఈ పని నా దృష్టికి హేయ కార్యమని దీనిని చేయొద్దని మీకు మాటికి చెప్పుచూ వచ్చింది గాని మీరు ఆలకింపకపోయారు అని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, ఈ రోజున ప్రపంచంలో ఎక్కువ శాతం ప్రజలు దేవుని విడిచిపెట్టేశారు. దేవుని విడిచిపెట్టి అసలైన దేవుణ్ణి కొలవటానికి బదులు ఆ దేవునికి రూపాలను తెచ్చిపెట్టేశారు. వేరే రూపాలు, వేరే ఆకారాలు, వేరే ఆకారాలతో కూడిన విగ్రహాలను తీసుకొచ్చి వాటిని దేవుడని పూజిస్తూ ఈ సృష్టికర్త అయిన దేవునికి కోపం రప్పిస్తున్నారు. కాబట్టి దేవుడు అంటున్నాడు, మీరు విగ్రహములను విడిచిపెట్టండి అని. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైన, చూడండి ఇక్కడ విగ్రహారాధికులైన, వ్యభిచారులైన, ఆడంగితనము గలవారైన, పురుష సంయోగులైన, దొంగలైన, లోబులనైన, త్రాగుబోతులనైన, దోషకులైన, దోచుకుని వారైన దేవుని రాజ్యమునకు పాత్రులు కానేరరు. దేవుని రాజ్యానికి పాత్రులు కానేరరు అనే వాటి లిస్టులో విగ్రహారాధికులు అనే మాట ఉంది. చూడండి, వీళ్ళెవరూ దేవుని రాజ్యానికి వారసులు కారు. చెప్పండి, వీరెవరు దేనికి? దేవుని రాజ్యానికి వారసులు కారు. ఎందుకంటే దేవుడు తనను ఆరాధించే వారికే పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. తనను కాకుండా తన స్థానంలో వేరే విగ్రహాన్ని పెట్టి పూజించే వారికి తన రాజ్యమును దేవుడు ఇవ్వదలుచుకోలేదు. అందుకే అంటున్నాడు, మనమందరం పరలోక రాజ్యంలో చేరి ఆయనతో పాటు యుగయుగాలు జీవించినట్లుగా మీరందరూ కూడా విగ్రహములను విడిచిపెట్టండి అని. వీరందరికీ దేవుని రాజ్యంలో పాలిపంపులు లేవు. మరి ఎందులో పాలిపంపులు ఉన్నాయి? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఎందులో పాలిపంపులు ఉన్నాయి అని అంటే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలిపంపులు పొందుదురు. ఇది 2వ మరణం. 2వ మరణం అని బైబిల్ మాట్లాడుతున్నటువంటి నరకానికి వారసులు ఈ 8 జాబితాల వారు. అందులో 7వ పేరు విగ్రహారాధికులు. వీళ్ళు దేవుని రాజ్యానికి వారసులు కారు. దేనికి వారసులు అంటే నరకానికే వారసులు. చెప్పండి, దేనికి వారసులు? అందుకే దేవుడు మనమందరం నరకానికి వెళ్ళిపోకుండా పరలోకానికి వెళ్ళునట్లుగా మీరందరూ విగ్రహాలను విడిచిపెట్టండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ 1 తెస్సలోనికకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చూడండి. 1 తెస్సలోనికలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మీ యొద్ద నాకెట్టి ప్రవేశము కలిగెను, అక్కడి జనులు
మమ్మును గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకు దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసును పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరిలాగు దేవుని వైపునకు తిరిగితురో. చూడండి, మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడు సత్యవంతుడనైన దేవుని వైపుకు ఎలాగో తిరిగితిరో అని అంటున్నాడు. చూడండి, తెస్సలోనిక సంఘ పట్టణస్థులు అందులో కొంతమంది పౌలు చెప్పిన వాక్యమును విని అంతకుముందు వారు చేసేటటువంటి ఆరాధనలన్నింటినీ విడిచిపెట్టి, అంతకుముందు వారు చేసేటటువంటి విగ్రహారాధనను విడిచిపెట్టి, విగ్రహాలను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునైన దేవుని వైపుకు తిరిగారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం కూడా చేయవలసిన పని అదే. మనం కూడా ఇప్పుడు జీవము గల సత్యవంతుడైన దేవుని నమ్ముకోవటానికి ఆయనకు బదులుగా మనం ఇంతవరకు చేసినటువంటి ఆరాధనలన్నింటినీ విడిచిపెడతాం. మన హృదయంలో దేవునికి వ్యతిరేకమైన విగ్రహాలను ఎన్నో పెట్టుకుంటాం. మన ఇంట్లో విగ్రహాలు ఉండవు, ఏ ఫోటోలు ఉండవు, ఏ బొమ్మలు ఉండవు, కానీ మన హృదయంలో ఉంటాయి. మన హృదయంలో ఏది విగ్రహం అంటే దేవుని కంటే ఎక్కువగా దేనికి నువ్వు ప్రాముఖ్యతనిస్తావో అదే విగ్రహం. దేవుని కన్నా ఎక్కువగా నువ్వు ఉద్యోగానికి ప్రాముఖ్యతనిస్తే అదే విగ్రహం. దేవుని కన్నా ఎక్కువగా నీ బిడ్డలకు నువ్వు ప్రాముఖ్యత ఇచ్చావంటే వారే విగ్రహాలు. దేవుని కంటే ఎక్కువగా దేనికి ఎవరికి నువ్వు ప్రాముఖ్యత ఇస్తావో వారే నీ హృదయంలో విగ్రహములై దేవుని స్థానాన్ని వాళ్ళు పొందుతారు. అందుకు దేవుడు అలాంటి వారి మీద తన కోపాన్ని చూపుతున్నాడు. అలాంటి వారితో చెప్తున్నాడు, మీ విగ్రహాలను విడిచిపెట్టండి. మీ ఇంట్లో ఉన్న వాటిని తీసివేయడం కాదు, మీ హృదయంలో ఉన్న వాటిని తీసివేయండి. ఏ పనిని కానీ ఎవరిని కానీ దేవుని కన్నా ఎక్కువగా ఎవరిని దేనిని ఎంచకూడదు. అప్పుడు మనం విగ్రహారాధన లేకుండా బ్రతుకుతున్నట్లుగా లెక్కలోనికి వస్తాము. కాబట్టి మూడవ మాట, విగ్రహారాధన విడిచిపెట్టాలి. చెప్పండి, విగ్రహారాధన విడిచిపెట్టాలి. నాలుగవ మాట చూడండి, ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం త్వరగా చదవాలి. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి. చాలు, కీడు విడిచి మేలు వెదకాలి. విడిచిపెట్టవలసిన నాలుగవది ఏమిటి అంటే కీడు చేయటం. కీడు చేయటం విడిచిపెట్టాలి. చెప్పండి, ఏం చేయటం విడిచిపెట్టాలి? కీడు విడిచిపెట్టాలి, మేలు చేయ నేర్చుకోవాలి. చాలా మందికి కీడు విడిచిపెట్టాలి, విడిచిపెట్టగాలి అంటే ఈ రెండు పనులు మనం చేయాలని దేవుని వాక్యం చెప్తుంది. ఎక్కడ చెప్పినా కీడు విడిచి మేలు చేయ నేర్చుకోండి. ఇది ఎక్కడ ఉంటుంది? 34వ కీర్తన 11వ చరణం చూడండి. కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానం వెదకి దానిని వెంటాడు. ఇది 34వ కీర్తన 14వ చరణంలో ఉంటుంది. కీడు చేయుట మాని మేలు చేయుడి. రెండు పనులు చేయాలి. కొంతమంది మొట్టమొదటిదే చేస్తారు, అది చేయకూడదు, ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు, దాన్ని ముట్టకూడదు, దీనిని ముట్టకూడదు అంటూ కూడదు అంటూ మాట్లాడతారు తప్ప చేయవలసిన దానిని గురించి మాట్లాడరు. కీడు చేయడం మానేస్తే సరిపోదు, మేలు చేయడం కూడా మనం నేర్చుకోవాలి. కాబట్టి ఒకటి, కీడు చేయడం విడిచిపెట్టాలి. ఎదుటి వారికి ఏ మాత్రం మన మాటల ద్వారా కీడు చేసే తత్వం ఉంటే విడిచిపెట్టేద్దాం. మన ప్రవర్తన ద్వారా కీడు చేసే తత్వం ఉంటే విడిచిపెట్టేద్దాం. మన క్రియల ద్వారా కీడు చేసే తత్వం ఉంటే విడిచిపెట్టేద్దాం. ఎదుటివారు చక్కగా ఉన్నారని చూచి వారవలేని వారు కీడు చేయటానికి పూనుకుంటారు. కొంతమంది ఎవరైనా భార్య భర్తలు చక్కగా కలిసి మెలిసి ఉన్నారనుకోండి, దానిని చూచి వారవలేని వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళిద్దరి మధ్య పొగలు పెడతారు, వారి సంసారంలో నిప్పులు పెడతారు, ఆ సంసారం తగలబెట్టబడేలాగా చేస్తారు. ఇదంతా కీడు చేసే బుద్ధి ఉన్నవారు చేసే పని. అలాంటివి ఎవరూ కూడా చేయకూడదు. అలాంటి తత్వం ఉన్నవారు ఆ తత్వాన్ని విడిచిపెట్టాలి అని దేవుని వాక్యం చెబుతుంది. ఎవరికి ఏ కీడు చేయకూడదు, ఎవరికి ఏ కీడు మనం తలపెట్టకూడదు.
బైబిల్లో దేవుడు చెబుతున్నాడు, పరదేశీ అయిన వాడు నిన్ను నమ్మి నీ దగ్గర జీవిస్తున్నప్పుడు అతనికి ఏ అపకారము తలపెట్టవద్దు అని. పరదేశీ అయిన వాడు నిన్ను నమ్మి నీ దగ్గర బ్రతుకుతున్నప్పుడు అతనికి ఏ అపకారము తలపెట్టవద్దు. ఎందుకని? అతడు నిన్ను నమ్మి నీ దగ్గర బ్రతుకుతున్నాడు. అతనికి మేలు చెయ్యాలి తప్ప కీడు చెయ్యకూడదు. అపకారం అంటే కీడే కదా. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, మనము మన సహోదరులకు కానీ, సంఘములోని విశ్వాసులు మరొక విశ్వాసికి కానీ, కుటుంబంలోని వ్యక్తులు ఒకరితో ఒకరు కానీ మేలును పంచుకోవాలి, మేలును చెయ్యాలి. నీ చేతనైతే మేలును చెయ్యాలి తప్ప కీడును ఎప్పుడూ చెయ్యకూడదు. కీడు చేద్దామనే ఆలోచన నీలో పుట్టినప్పుడే ఆ కీడును విడిచిపెట్టే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కీడు ఆలోచనలు, కీడు పనులు, కీడు పద్ధతులు అన్నీ విడిచిపెట్టేయాలి. అన్నీ విడిచిపెట్టేసి మేలు చేయడం మనం నేర్చుకోవాలి. చెప్పండి, ఏం చేయడం నేర్చుకోవాలి? మేలు చేయడం నేర్చుకోవాలి. మేలు అని అంటే మంచి. చెప్పండి, మేలు అంటే మంచి. ఈ మంచి అనేది ఎప్పుడు చేయగలుగుతాడు మనిషి అంటే దేవుని వాక్యం, దేవుని నమ్ముకుని, దేవుని దగ్గర తన పాపాలు ఒప్పుకుని, దేవుని వాక్యాన్ని ఎప్పుడూ చదువుతూ వింటూ దాని ప్రకారం జీవించడానికి నిర్ణయించుకున్నప్పుడు. ఎక్కువగా దేవుని వాక్యం చదివే వాళ్లకు ఎక్కువగా మంచి చేసే అలవాటు వస్తుంది. ఎందుకని? దేవుని వాక్యం మంచిని చేయడానికి ప్రేరేపిస్తుంది కాబట్టి వారిలో మంచి అనేది మొలకెత్తుతుంది. రెండవ పని, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఎఫెసీ పత్రిక 5:9. 8వ వచనంలో పూర్వము మీరు చీకటి, ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నారు అని అంటూ, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. వెలుగు ఫలం. చెప్పండి, ఏ ఫలం? వెలుగు ఫలం. ఒక వ్యక్తి దేవుని చేత వెలిగించబడి ఆ వెలుగు ఫలాన్ని ఫలించాలి. మొక్క నాటబడినప్పుడు మొక్క ఫలించాలి కదా. అలాగే రక్షణ పొందిన వాడు రక్షణ క్రియలు ఫలించాలి, రక్షణ ఫలాలు ఫలించాలి. వెలుగు పొందిన వాడు వెలుగు ఫలాలు ఫలించాలి. మొట్టమొదటి యేసు ప్రభు నమ్ముకుని అతడు యేసు ప్రభు ద్వారా వెలిగించబడాలి. వెలిగించబడిన వాడు వెలుగు ఫలాలు ఫలించాలి. ఆ ఫలాలలో ఒకటి సమస్త విధములైన మంచి. ఇక్కడ కీడు చేయటం మాని మేలు చెయ్యి అంటే మంచి చెయ్యమంటున్నాడు. అంటే నువ్వేం చెయ్యాలి? దేవుని నమ్ముకుని ఆయన చేత వెలిగించబడిన నాడు నీలో మంచి చేసే తత్వం వస్తుంది, కీడును విడిచిపెట్టే తత్వం పుడుతుంది. కాబట్టి దేవుని చేత వెలిగించబడిన వాడు మంచిని చేస్తాడు, మేలును చేస్తాడు, కీడును విడిచిపెట్టేస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని చేత వెలిగించబడిన వారంగా సిద్ధపడాలి. చెప్పండి, దేవుని చేత వెలిగించబడిన వారంగా. యేసు ప్రభు నమ్ముకున్నవాడే, నా యందు విశ్వాసం ఉంచువాడు వాడు నిత్య జీవపు వెలుగు కలిగి ఉంటాడని యోహాను సువార్తలో యేసు ప్రభు చెప్పాడు. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవపు వెలుగును మనం పొందుతాము అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? యేసు ప్రభువు నమ్ముకుని ఆయన యందు విశ్వాసంతో జీవించినప్పుడు వెలిగించబడి మంచి చేసే మనసుతో మంచి చేయాలి. కానీ కీడు చేసే మనసు ఉంటే కీడు చేసే బుద్ధిని మనం విడిచిపెట్టేయాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 5వది చూద్దాం, చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. 5వ మాట మత్తయి సువార్త 5:24. అక్కడ బలిపీఠము ఎదుటనే పై వచనం కలిపి చదవండి. 5వ వచనం కలిపి, కావున నీ బలిపీఠమునొద్ద అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏదైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము యొద్దనే నీ అర్పణము విడిచి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము, అటు తరువాత వచ్చి ఈ అర్పణమును అర్పించుము. ఇది పాత నిబంధన కాలం, అర్పణలు అర్పించే కాలం. దేవునితో సమాధాన పడడానికి, పాపం పోగొట్టుకోవడానికి, అపరాధం పోగొట్టుకోవడానికి బలులు అర్పించే కాలం. ఒక వ్యక్తి దేవుని దగ్గరకు వచ్చి దేవుని దగ్గర పాపం పోగొట్టుకుంటూ, అపరాధం పోగొట్టుకుంటూ దేవునితో సమాధాన పడడానికి బలి అర్పించే సమయంలో అతని మీద తన సహోదరునికి విరోధం, ఇతనికి కాదు. అర్థమవుతుందా?
అతని మీద అతని సహోదరునికి విరోధం ఉన్నట్లుగా అతనికి జ్ఞాపకం వచ్చిన ఎడల నీకు అతని మీద ఏ అసమాధానం లేదు, నీకు అతని మీద ఏ కోపము ద్వేషము లేదు. తన సహోదరునికి వ్యతిరేకత ఉంది కాబట్టి నీవు అక్కడ అర్పణ అర్పించడం మానేసి నీ సహోదరుని దగ్గరికి వెళ్ళి అతనితో మొదట సమాధానపడము, తరువాత వచ్చి అర్పణ అర్పించుము. ఎందుకని దేవుడు అన్నాడు మార్కు సువార్తలో, మీరు నిలబడి ప్రార్థన చేసినప్పుడల్లా మీ మీద కోపం ఎవరి మీద అయితే మీకు కోపం ఉందో వారందరినీ మీరు క్షమించండి అని, క్షమించమని ప్రార్థన చేయండి అని అన్నాడు దేవుడు. ఎందుకనంటే ఒకరి మీద మన హృదయంలో కోపం పెట్టుకుని దేవుని బలిపీఠం దగ్గరకు వచ్చి ప్రార్థన చేసిన దేవుడు ఆ ప్రార్థన వినడు. ఇప్పుడు బలులు అర్పించే కాలం కాదు, ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు సదాకాలం నిలిచే ఏకైక బలిగా మన కోసం అర్పించబడ్డాడు. మన కోసం ఆయన సరిపోయిన బలిగా అర్పించబడ్డాడు. ఇప్పుడు మనం బలులేమి అర్పించక్కర్లా. దేవుని పాదాల దగ్గర దేవునితో సమాధాన పడేటప్పుడు మన పాపాలు ఒప్పుకుంటాము. తరువాత దేవునితో సమాధాన పడేటప్పుడు ఎవరు పడితే వాళ్ళతో గొడవలు పెట్టుకుంటూ, ఎవరు పడితే వాళ్ళతో అసమాధానంగా బ్రతుకుతూ, ఎవరు పడితే వాళ్ళతో సమాధానం లేకుండా ఉంటూ దేవుని సన్నిధికి వచ్చేసి ప్రార్థన చేసేసినంత మాత్రమున ఆ ప్రార్థన దేవుని దృష్టికి చేరదు. ఎందుకని? దేవుడు నిన్ను రక్షించుకున్నది, దేవుడు నిన్ను పట్టుకున్నది ఎందుకు అంటే శక్యమైతే సమస్త జనులతో సమాధానము కలిగి ఉండాలి అని దేవుని వాక్యం చెబుతుంది. శక్యమైతే సమస్త ప్రజలతో సమాధానము కలిగి ఉండాలి. కాబట్టి మనం ఏం చేయాలి? ఎవరి మీదైనా కోపం చూపడం చాలా సులభం, సమాధాన పడడమే చాలా కష్టం. ఎవరి మీదైనా విరోధం పెట్టుకోవడం చాలా తేలిక, సమాధానం పడడమే చాలా కష్టం. సమాధానంగా వాళ్ళతో బ్రతకడమే చాలా కష్టం. అందుకే ఎఫెసీ పత్రిక 4:1 ఆత్మానుగ్రహించు సమాధానమును బంధం చేత ఆత్మానుగ్రహించు ఐక్యమును కాపాడుకునుటయందు శ్రద్ధ కలిగిన వారై అని అంటుంది. చూడండి, సమాధానమును బంధం చేత ఆత్మ అనుగ్రహించు ఐక్యమును కాపాడుకోవాలి. ఈ సమాధానం అనేది ఒకరితో ఒకరికి ఉన్నారనుకోండి, అప్పుడు సమాధానం అనే బంధం చేత ఐక్యము కలిగి ఉంటారు వీళ్ళు. సమాధానం లేకపోతే ఐక్యంగా ఉండలేరు కదా. కాబట్టి సంఘం అనేది ఒక కుటుంబం. ఈ కుటుంబంలోని బిడ్డలందరూ కూడా సమాధాన హృదయంతో ఐక్యంగా కలిసి ఉండాలని దేవుని వాక్యం చెబుతుంది. ఈ సమాధానం అనే బంధం పరిశుద్ధాత్ముడే అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ సమాధానం అనే బంధం చేత ఆత్మ అనుగ్రహించు ఐక్యమును కాపాడుకునేందు శ్రద్ధ కలిగి ఉండాలి. ఒకరితో ఒకరు ఐక్యంగా ఉండాలి అంటే సమాధానం కలిగి ఉండాలనే శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ లేకపోతే, ఆసక్తి లేకపోతే ఎవరు ఏ పని చేయలేరు. కాబట్టి ఒకరినొకరు శ్రద్ధ కలిగి ఉండాలి. ఇరువురు శ్రద్ధతో ఉండాలి. ఒక వ్యక్తి శ్రద్ధగా ఉండి ఒక వ్యక్తి శ్రద్ధగా లేకపోతే అక్కడ సమాధానం ఏర్పడదు కదా. ఒక వ్యక్తి సమాధానం పడదామనుకుంటాడు, ఇంకొక వ్యక్తి విరోధానికి కాలు దూకుతూ ఉంటాడు. ఎలా సమాధానం వస్తుంది? కాబట్టి ఇద్దరి మధ్య ఆసక్తి ఉండాలి, సమాధానం కలిగి బ్రతకాలని. కాబట్టి జాగ్రత్తగా వినండి, మనము దేవుని దగ్గర ప్రార్థన చేయడానికి ముందు ఎవరి మీదనైనా విరోధము కలిగి ఉంటే, ఎవరికైనా మన మీద విరోధం కలిగి ఉంటే వారితో మనము సమాధాన పడాలి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అందుకే నీ అర్పణను విడిచిపెట్టు, దేవుని ఎదుట నువ్వు చేస్తున్న ప్రార్థనను విడిచిపెట్టు, ఆ ఆరాధనను విడిచిపెట్టు. దేవునితో సమాధానం ఉంటే సరిపోతుందా? మనుషులతో సమాధానం కలిగి ఉండొద్దా? దేవుని ప్రేమించాలి, ఇతరులను ప్రేమించాలి. అలాగే దేవునితో సమాధానం కలిగి ఉండాలి, ఇతర మనుషులతోనూ సమాధానం కలిగి ఉండాలి. ఇతర మనుషులతో సమాధానం లేని ప్రార్థన, ఇతర మనుషులతో సమాధానం లేని ఆరాధన రెండూ దేవుడు అంగీకరించడు. అందుకే నీ అర్పణను విడిచిపెట్టి వెళ్ళి సమాధాన పడి వచ్చి నీవు అర్పణను అప్పుడు అర్పించు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇది 5వది. ఇక 6వది చూద్దాం. చూడండి, 6వది అపోస్తుల కార్యాలు 14:15 చూడండి ఒకసారి. అపోస్తుల కార్యాలు 14:15. అపోస్తుల కార్యాలు 14:15. అయ్యలారా, మీరెందుకు ఇలాగు చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావము గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమున భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన
జీవము గల దేవుని వైపుకు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఈ పౌలు శీలలు ఏమని ప్రకటన చేస్తున్నారు అంటే, వ్యర్థమైన వాటిని విడిచి ఆకాశము భూమి సముద్రము వాటిలో ఉన్న సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపుకు తిరగవలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. వ్యర్థమైన వాటిని విడిచి అని. అక్కడ వ్యర్థమైనవి ఏమిటి అంటే, వాళ్ళు ఒక వ్యక్తిని బాగు చేశారని చెప్పి వాళ్ళే దేవుళ్ళు దేవతలు అనుకుని విగ్రహాలను పూజించినట్లుగా బలులు అర్పించడానికి ఎద్దులను తీసుకొచ్చేశారు. వాళ్ళ దగ్గరికి ఎడ్లను తీసుకొచ్చేశారు. విగ్రహారాధనకు అర్పించినట్లుగా వీళ్ళకి అర్పించేసి వీళ్ళని దేవుళ్ళుగా పూజిద్దామని చెప్పి వాళ్ళు తీసుకొచ్చేస్తే అప్పుడు అంటున్నారు, మేము కూడా మీలాంటి మనుషులమే, ఎందుకు ఈ వ్యర్థమైనవి చేస్తారు? ఇలాంటి వ్యర్థమైనవి విడిచిపెట్టి జీవము గల దేవుని వైపుకు తిరగాలని సువార్త మీకు ప్రకటిస్తున్నామని చెప్పి పౌలు అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. వ్యర్థమైన వాటిని విడిచిపెట్టాలి. చెప్పండి, ఏంటంట? వ్యర్థమైనవి ఏమిటి? దేవునికి వ్యతిరేకమైన ఆరాధనలన్నీ వ్యర్థం. అంటే విగ్రహారాధన వ్యర్థము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనం ఇంకా చెప్పాలి అంటే, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చూడండి. మొదటి పేతురు పత్రిక 1:18 అక్కడ ఉంటుంది, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టు. చాలు. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టున్నట్లుగా. చెప్పండి, ఏం చేయనట్లుగా? పారంపర్యమైన వ్యర్థమైన ప్రవర్తన. పితృపారంపర్యమైన, పితరుల నుండి తరం వెంబడి తరం వచ్చిన ఆచారాలు ఉంటాయి కదా, గృహాచారాలు, మతాచారాలు, కులాచారాలు, తరము వెంబడి తరము వచ్చిన ఆచారాలు ఉన్నవే, ఇవన్నీ వ్యర్థమైన ఆచారాలు అని దేవుని వాక్యం చెబుతుంది. ఈ వ్యర్థాచారాలను మనము మా ముత్తాతలు అనుసరించారు, మా తాతలు అనుసరించారు, మా తండ్రులు అనుసరించారు, మేము అనుసరించాలని చెప్పి వ్యర్థమైన ఆచారాలను అనుసరించి దేవుని యొక్క వాక్యాన్ని నిరర్ధకం చేస్తున్నాం. మనం ఇప్పుడు చదివే టైం లేదు కానీ మత్తయి సువార్త 15వ అధ్యాయంలో దేవుడు చెబుతాడు, మీ పారంపర్యాచారముల నిమిత్తమై దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేస్తున్నారు. అక్కడ పారంపర్యం ఏమిటి అంటే, తల్లిదండ్రులు ఇద్దరు తీర్పులోనికి వస్తారు. పెద్ద మనుషులతో అంటారు, అయ్యా మా అబ్బాయి మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఒక మాట చెప్పండి అయ్యా అని. వాళ్ళు వాడిని అడుగుతారు, ఏమయ్యా మీ తండ్రిని తల్లిని పట్టించుకోవట్లేదు ఏంటి అని అంటే, మా తల్లిదండ్రులు పెట్టవలసింది కోర్బాను అండి, దేవార్పితం చేసేసానండి అని అంటాడు అతను. కోర్బాను అంటే దైవార్పితం, తల్లిదండ్రులకు పెట్టవలసింది దైవార్పితం అని అంటే కనుక అతడు ఇక తల్లిదండ్రులను పట్టించుకోని అవసరం లేదు, అది పితరుల నుంచి వచ్చే ఆచారం అని. వాళ్ళు అన్యాయమైన తీర్పు తీరుస్తూ, మీ వాడు మీకు అర్పించవలసింది దేవార్పితం చేశాడు కాబట్టి మిమ్మల్ని ఏం పట్టించుకోక్కర్లేదు, మీరు ఇక సెలవు తీసుకోండి అని అన్యాయమైన తీర్పు తీర్చి వాడు పంపించేయడం, ఇది పితరుల నుంచి వస్తున్న ఆచారం, వాడు పారంపర్యం అని. ఈ పారంపర్యం కోసం తల్లిని తండ్రిని ముదిమి అందు నిర్లక్ష్యం చేయవాడు మరణశిక్ష పొందును అని దేవుని వాక్యం చెప్పిన వాక్యాన్ని నిరర్ధకం చేస్తూ వీళ్ళు పారంపర్యాచారానికి ఎక్కువ అవకాశం ఇస్తున్నట్లుగా మనం గమనించాలి. కాబట్టి వ్యర్థమైన ప్రవర్తనను విడిచిపెట్టాలి. ఏది వ్యర్థమైనది అనంటే, పితరుల నుంచి వచ్చిన ఆచారాలన్నీ కూడా వ్యర్థమైనవే. మన పితరులు మనకు నేర్పిన ఎన్నో ఆచారాలు ఉన్నవే, ఇవన్నీ వ్యర్థమైనవే, పనికిరానివి, ఉపయోగము లేనివి. వాటన్నింటినీ మనం విడిచిపెట్టేయాలి. విగ్రహారాధన వ్యర్థమైనది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. లేవికాండం 19వ అధ్యాయం 4వ వచనం చూడండి. లేవికాండం 19:4 చూడండి. వ్యర్థమైన దేవతల తట్టు తిరగకూడదు. చూడండి, అర్థమైపోయింది కదా, వ్యర్థమైనవి కాబట్టి వాటి వైపుకు మీరు తిరగొద్దు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కీర్తన భాగం 4వ కీర్తన 2వ చరణం చూడండి. కీర్తన 4:2 నరులారా ఎంతకాలం నా గౌరవమును అవమానముగా మార్చదరు, ఎంతకాలం వ్యర్థమైన దానిని ప్రేమిస్తారు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంతకాలం వ్యర్థమైన దానిని ప్రేమిస్తారు. ఇప్పుడు వరకు వ్యర్థమైనవి ఏమిటో మనం తెలుసుకున్నాం కదా. ఈ వ్యర్థమైన వాటిని ఎంతకాలం ప్రేమిస్తారు? ఇది దేవుని యొక్క వాక్యం మనల్ని ప్రశ్నిస్తున్న విధానం. ఎంతకాలం ప్రేమిస్తారు మీరు వాటిని?
ఈ పితరుల ఆచారాలను కానీ దేవునికి వ్యతిరేకమైన ఆరాధనలను కానీ ఎంతకాలం మీరు ప్రేమిస్తారు? వదిలిపెట్టరా వాటిని అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 94వ కీర్తన 11వ చరణం చూడండి. 94వ కీర్తన 11వ చరణం. నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలుసు. చూడండి, నరుల ఆలోచనలు వ్యర్థములని దేవునికి తెలిసి ఉన్నవి. దేవుని చిత్తము లేని, దైవ సహాయము లేని నరుల ఆలోచనలు వ్యర్థములు. ఎందుకంటే దేవుని చిత్తముతో కూడిన నరుల ఆలోచనలు దైవ చిత్తానుసారంగా ఉంటాయి. దైవ సహాయము, దైవ చిత్తము తోడు లేని మానవ ఆలోచనలు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉంటాయి. కాబట్టి అవన్నీ వ్యర్థములు అని దేవుడికి తెలుసు. దేవుని చిత్తానుసారమైన ఆలోచనలు కలిగి ఉండకుండా, అందుకే యాకోబు తన పత్రికలో 4వ అధ్యాయంలో అంటాడు, ఒకానొక పట్టణము వెళ్ళి, ఏడైనా రేపైనా ఒకానొక పట్టణం వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి లాభం సంపాదించుకుందాము రండి అని చెప్పుకుని వారులారా, మీ జీవము ఏ బేబీ సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారే. కాబట్టి ప్రభు చిత్తమైతే ఇది అది చేద్దామని చెప్పుకోండి అని అంటాడు. అక్కడ దేవుని చిత్తము చొప్పున ఆలోచన చెయ్యండి. దేవుని చిత్తము లేని ఆలోచనలు మీరు చెయ్యకండి, అవన్నీ వ్యర్థమైపోతాయి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం ఏ ఆలోచన చేసినా వాక్యానుసారమైన, దైవ చిత్తానుసారమైన ఆలోచనలు చెయ్యాలి. కానీ వాక్యము, దైవ చిత్తము లేని ఆలోచనలు మనం చేస్తే ఆ ఆలోచనలు వ్యర్థము, జరగవు. 119వ కీర్తన 37వ చరణం చూడండి. 119వ కీర్తన 37వ చరణం. 119:37. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము. చూడండి, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయి దేవా అని భక్తుడు దేవుని వేడుకుంటూ పాడుకుంటున్నాడు. వ్యర్థమైన వాటిని చూడటానికి నేను ఇష్టపడటం లేదు, నా కన్నులను త్రిప్పివేయి. దాని వైపుకు నేను ఏ కోశాన కూడా చూడకూడదు, ఎప్పుడూ కూడా చూడకూడదు అని భక్తుడు దేవుని దగ్గర వేడుకుంటున్నాడు, బ్రతిమలాడుతున్నాడు. వ్యర్థమైన వాటికి దూరంగా ఆ రీతిగా మనం కూడా ఉండటానికి ఇష్టపడాలి. వాటిని కోరుకోకూడదు, వాటిని చెయ్యకూడదు, వాటి వైపు చూడకూడదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యెహెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం చూడండి. యెహెజ్కేలు గ్రంథం. కావున ప్రభువైన యెహోవా ఇలాగు సెలవించుచున్నాడు, మీరు వ్యర్థమైన మాటలు పలుకుచు నిరర్థకమైన దర్శనాలు కనుచున్నారు. వ్యర్థమైన మాటలు, నిరర్థకమైన దర్శనాలు అంటే రెండు వ్యర్థమైనవే. కొంతమంది మాటలు మాట్లాడతారు, ఎందుకు ఉపయోగం ఉండవాలి. అసలేని మాటలు, శక్తి లేని మాటలు, శక్తిహీనమైన నిష్ప్రయోజనమైన మాటలు, వ్యర్థమైన మాటలు. వ్యర్థమైన మాటలు విడిచిపెట్టాలి, వ్యర్థమైన దర్శనాలను కూడా విడిచిపెట్టాలి. వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన దర్శనాలు, ఎందుకు ఉపయోగం లేని మాటలు, జీవితాన్ని ముందుకు నడిపించే మాటలు కావవి, జీవితాన్ని బలపరిచే మాటలు కావవి. ముసలమ్మ ముచ్చట్లు, వ్యర్థమైన మాటలు, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ వాళ్ళు కాలయాపన చేస్తూ ఉంటారు. అలాంటి వ్యర్థమైన మాటలు మీరు విడిచిపెట్టండి. వ్యర్థమైన దర్శనాలను కూడా మీరు కనొద్దు, విడిచిపెట్టేయండి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుకే ఈ వ్యర్థమైనవి, పితరుల ఆచారం అంటే పారంపర్యాచారం వ్యర్థమైనది, విగ్రహములు వ్యర్థమైనవి, మాటలు చాలా వ్యర్థమైనవి, దర్శనములు కొన్ని వ్యర్థమైనవి. వీటన్నింటినీ మనము విడిచిపెట్టి జీవము గల దేవుని వైపుకు తిరగాలి. చెప్పండి, ఎవరి వైపుకు తిరగాలి? జీవము గల దేవుని వైపు కంటే దేవుని వాక్యం వైపుకు తిరగాలి. ఇందులో సత్యం ఉంది, ఇందులో వాస్తవం ఉంది, ఇందులో నీతి ఉంది, ఇందులో యథార్థత ఉంది. కాబట్టి ఇందులో దేవుని చిత్తం మనకు బయలుపడుతుంది, దేవుని ఉద్దేశాలు బయలుపడతాయి. మన జీవితం ఎలా కొనసాగాలో ఆ సత్యం ఇందులో బయలుపడుతుంది. కాబట్టి ఆ వ్యర్థమైన వాటన్నింటిని విడిచిపెట్టి దేవుని వాక్యం వైపుకు, జీవము గల దేవుని వైపుకు తిరగాలి అని దేవుని వాక్యం చెబుతుంది. మనం విడిచిపెట్టవలసినవి 6 విషయాలు ధ్యానం చేశాం. 1, మన దుర్మార్గాలను విడిచిపెట్టాలి. 2వది, కోపం మాని ఆగ్రహమును విడిచిపెట్టాలి. 3వది, విగ్రహములను విడిచిపెట్టాలి. 4వది, కీడు విడిచిపెట్టి మేలును చేయాలి, కీడును విడిచిపెట్టాలి.
ఐదవది అర్పణమును విడిచిపెట్టి నీ సహోదరునితో సమాధానపడాలి. అర్థమవుతుంది కదా? నువ్వు దేవుని ఎదురు చేస్తున్న పనిని విడిచిపెట్టి నీ సహోదరునితో నీ సహోదరితో నువ్వు సమాధానపడాలి. సమాధానపడవచ్చు, అప్పుడు దేవునికి ప్రార్థన చేయి, అప్పుడు దేవునికి ఆరాధన చేయి. అది దేవుని దృష్టికి అంగీకార యోగ్యం అవుతుంది. ఇది ఐదవది. ఆరవది వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి జీవము గల దేవుని వైపుకు తిరగాలి. చెప్పండి, ఏమి విడిచిపెట్టాలి? వ్యర్థమైన వాటిని విడిచిపెట్టాలి. కాబట్టి ఈ 6 విషయాలను మనం విడిచిపెడుతూ దేవుని నమ్ముకుని దేవుని మీద ఆధారపడదాం. దేవాది దేవుడు ఈ మాటలు మన వెనికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.